హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో వుడ్ కుడ్ ఓకే ని ఎలా వాడాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ పొలైట్ రిక్వెస్ట్ ఓకే అంటే ఒక మర్యాదపూర్వకమైన అభ్యర్థన చేయటానికి మనం వుడ్ కుడ్ని వాడుతుంటాము. అంతేకాకుండా వుడ్ కుడ్ యొక్క యూజెస్ చాలా ఉంటాయి. ఈరోజు క్లాస్లో వుడ్ కుడ్ని ఉపయోగిస్తూ పొలైట్ రిక్వెస్ట్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలి, ఓకే ఈ యూస్ని మనం నేర్చుకుంటాము. చాలా ఇంపార్టెంట్. ఓకే సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు వుడ్ కుడ్తో సెంటెన్సెస్ ఫామ్ చేయాలనుకుంటే పొలైట్ రిక్వెస్ట్ సెంటెన్సెస్ ఎస్పెషల్లీ వీటిని ఎలా వాడాలి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. చాలా చిన్న క్లాస్, త్వరగా వస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఓకే ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్. సో కుడ్ యూ ప్లీజ్ అంటూ సెంటెన్స్ని స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా మనము. సో కుడ్ యూ ప్లీజ్ అనే దీని యొక్క అర్థం వచ్చేసి దయచేసి మీరు ఇలా చేయగలరా అని చెప్పడానికి మనం సెంటెన్సెస్ని ఇలా ఫామ్ చేస్తూ ఉంటాము. ఒకసారి స్ట్రక్చర్ చూడండి, ఇలా ఉంటుంది. కుడ్ యూ ప్లీజ్ అనేది ఒక ఫ్రేజ్ని ఇలా రాసి తర్వాత మెయిన్ వర్బ్ V1 ఫామ్లో తీసుకుంటాము. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కుడ్ యూ ప్లీజ్ డూ ఇట్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, అలా అనమాట. ఓకే చాలా ఈజీ. ఒకసారి ఈ సెంటెన్స్ని, ఈ ప్యాటర్న్ని మీరు అర్థం చేసుకున్నారంటే చాలా బ్రహ్మాండంగా ఈ సెంటెన్సెస్ని మీరు వాడగలుగుతారు మీరు మాట్లాడేటప్పుడు. ఓకే ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాము. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. సెంటెన్స్ ప్యాటర్న్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా చేసాము, ఫస్ట్ ఏం తీసుకున్నాము, కుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్, తర్వాత V1 ఫామ్ వచ్చింది చూడండి, ఓపెన్ ద డోర్. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటే దయచేసి తలుపు తెరవగలరా. ఓకే కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ, కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ, దయచేసి నెమ్మదిగా మాట్లాడగలరా. ఓకే ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు బ్రహ్మాండంగా చక్కగా ఈ క్లాస్ విన్న తర్వాత మీరు చక్కగా ఈ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ మాట్లాడగలుగుతారు. కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ, ఓకే దయచేసి నెమ్మదిగా మాట్లాడగలరా, అదే సెంటెన్స్ మళ్ళీ వచ్చింది. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ అంటే ఈ పని చేసుకోవడానికి నాకు కొంచెం మీరు సహాయం చేయగలరా అని. అంటే నాకు ఇది రావట్లేదు, నాకు ఈ పని చేసుకోవడంలో మీరు కొంచెం నాకు సాయం చేస్తారా అని అర్థం అనమాట. హెల్ప్ మీ విత్ అంటాము, హెల్ప్ మీ విత్ దిస్ అంటాం, రైట్. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ అంటే ఈ పనిలో నాకు సహాయం చేయగలరా. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్, రైట్. ఇంకో సెంటెన్స్ చూడండి. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. మీరు చెప్పిన ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్తారా అని అడగాలి. కుడ్ యూ ప్లీజ్ అని యాడ్ చేసి మీరు ఇలా రిపీట్ అంటూ V1 ఫామ్ తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు సెంటెన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అడ్వాన్స్ లెవెల్ సెంటెన్స్ కూడా. ఓకే అంత అడ్వాన్స్ లెవెల్ సెంటెన్స్ అయినా కూడా చాలా సులువుగా చాలా ఈజీగా మీరు యూజ్ చేయగలుగుతారు ఈ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్, రైట్ దయచేసి ప్రశ్నను మళ్ళీ చెప్పగలరా. కుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్. చూడండి ఎంత ఉపయోగపడే సెంటెన్సో, రోజుకి ఎన్నిసార్లు వాడతాం ఇది. మళ్ళీ చేస్తారండి, ఫోన్ మళ్ళీ చేస్తారా అని చెప్పాలి. ఎలా చెప్తారు, కుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్, తర్వాత చేయండి ఇప్పుడు పనిలో ఉన్నాను అని చెప్పడం అనమాట. కుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్, దయచేసి తర్వాత నాకు ఫోన్ చేయగలరా ప్లీజ్ అని చెప్పడం. ఓకే అంటే చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది ఈ సెంటెన్స్. కుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్, కుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్, రైట్. కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. టర్న్, టర్న్ దీన్ని టర్న్ అనకూడదు. ఓకే TUR అని టర్న్ ఆఫ్, టర్న్ ఆన్, టర్న్ ఆన్ అంటే ఫ్యాన్ వెయ్యండి అని, టర్న్ ఆఫ్ అంటే ఫ్యాన్ ఆఫ్ చేయండి అని, కట్టేయండి అని. ఓకే కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, దయచేసి ఫ్యాన్ ఆఫ్ చేయగలరా. కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, రైట్. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ టుడే.
కుడ్ యూ ప్లీజ్ సెండ్ V1 ఫామ్ చెప్తున్నాను చూడండి. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ టుడే. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ టుడే. దయచేసి ఇవాళ నాకు వివరాలు పంపిస్తారా? రైట్. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్డ్. ఈ పదం నాకు అర్థం అవ్వట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చాలా రిక్వెస్ట్గా, చాలా మర్యాదపూర్వకంగా అడగాలి. ఎలా చెప్తారు? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్డ్. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వర్డ్. కుడ్ యూ ప్లీజ్ రిమైండ్ మీ టుమారో. నాకు రేపు గుర్తు చేస్తారా, చేయగలరా కొంచెం? అంటే ఏదైనా విషయం నేను మర్చిపోతూ ఉంటాను, కొంచెం నాకు గుర్తు చేస్తారా అని చెప్పాలి. అప్పుడు రిమైండ్, గుర్తు చేయడాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? రిమైండ్. రిమైండ్. ఓకే. కుడ్ యూ ప్లీజ్ రిమైండ్ మీ టుమారో. నాకు రేపు గుర్తు చేస్తారా? ఓకే. కుడ్ యూ ప్లీజ్ రిమైండ్ మీ టుమారో. నాకు రేపు గుర్తు చేస్తారా ఈ విషయం అని చెప్పడం అనమాట. రైట్. తర్వాత వుడ్తో, ఇప్పుడు కుడ్తో నేర్చుకున్నాం కదా, చాలా బ్యూటిఫుల్ సెంటెన్సెస్ నేర్చుకున్నాము, స్ట్రక్చర్ కూడా చక్కగా వచ్చేసింది మనకి. ఇప్పుడు వుడ్తో, వుడ్ను ఉపయోగించి కూడా వినయపూర్వక అభ్యర్థనలు చేయడం ఎలా అనేది ఇప్పుడు నేర్చుకుందాం. పొలైట్ రిక్వెస్ట్ సెంటెన్సెస్ అనమాట ఇవి కూడా కుడ్ లాగా. ఓకే. ఇంకా కుడ్ కంటే కూడా ఇది ఎక్కువ పొలైట్నెస్ వుడ్తో యూస్ చేసినప్పుడు. స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. వుడ్ యూ అంటూ V1 ఫామ్ రాస్తాము. రైట్. చూడండి కొన్ని సెంటెన్సెస్ చూడండి, మీకే అర్థమైపోతుంది. వుడ్ యూ హెల్ప్ మీ. చూడండి, వుడ్ యూ హెల్ప్ మీ. అక్కడ కుడ్ యూ ప్లీజ్ అన్నాము, ఇక్కడ వుడ్ యూ అంటున్నాం అంతే. ఇక్కడ వుడ్ యూ ప్లీజ్ అని కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఓకే. కుడ్ యూ అనొచ్చు, కుడ్ యూ ప్లీజ్ అనొచ్చు, వుడ్ యూ అనొచ్చు, వుడ్ యూ ప్లీజ్ అనొచ్చు. ఓకే. వుడ్ యూ హెల్ప్ మీ. వుడ్ యూ హెల్ప్ మీ, నాకు కొంచెం సహాయం చేస్తారా? వుడ్ యూ ఓపెన్ ద డోర్. కొంచెం తలుపు తెరుస్తారా? ఓకే. వుడ్ యూ ఓపెన్ ద డోర్. వుడ్ యూ ఓపెన్ ద డోర్. రైట్. వుడ్ యూ క్లోజ్ ద విండో. వుడ్ యూ, కొంచెం కిటికీ మోయగలరా, మోస్తారండి ప్లీజ్ అని చెప్పడం అనమాట. వుడ్ యూ క్లోజ్ ద డోర్ అంటే, వుడ్ యూ క్లోజ్ ద విండో అంటే ఓకే, కొంచెం కిటికీ మోస్తారండి అని ఎంతో చాలా మర్యాదపూర్వకమైన సెంటెన్స్ ఇది వుడ్తో యూస్ చేస్తే. ఓకే. కుడ్ కంటే ఎక్కువ అనమాట ఇది. కుడ్ యూ ప్లీజ్ అంటే ఇంకా ఎక్కువ మర్యాదపూర్వకమైన వినయంతో ఒక సెంటెన్స్ని చెప్పడం అవుతుంది. ఓకే. మనకంటే పెద్దవాళ్ళతో కానీ, తాతగారితో కానీ, ఇంకా పెద్దవాళ్ళతో కానీ చాలా పొలైట్గా ఏదైనా సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఇలా వుడ్ యూ ప్లీజ్ లేదా వుడ్ యూ అంటూ మీరు సెంటెన్స్ చెప్పొచ్చు. తర్వాత V1 ఫామ్ చెప్పాలి. వుడ్ యూ క్లోజ్ ద విండో. మీరు కిటికీ మోయగలరా? వుడ్ యూ వెయిట్ హియర్. కొంచెం వెయిట్ చేస్తారండి ప్లీజ్ అనమాట. వుడ్ యూ వెయిట్ హియర్. అదే కెన్ యూ వెయిట్ హియర్ అంటే ఇక్కడ వెయిట్ చెయ్యి అని చెప్పినట్టు ఉంటుంది. ఓకే. అదే కుడ్ యూ వెయిట్ అంటే అది కూడా మర్యాదగానే చెప్పినట్టు ఉంటుంది కుడ్ యూ కూడా. ఈ వుడ్ మాత్రం ఇంకా ఎక్కువ అనమాట, చాలా ఎక్కువగా, చాలా పొలైట్గా, ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ చెప్పినట్టు. వుడ్ యూ వెయిట్ హియర్. వుడ్ యూ వెయిట్ హియర్. మీరు ఇక్కడ వేచి ఉంటారా? రైట్. వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్. కొంచెం నాకు మీ పెన్ ఇస్తారా? వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్. తర్వాత వుడ్ యూ కాల్ మీ లేటర్. నాకు తర్వాత ఫోన్ చేస్తారా? వుడ్ యూ కాల్ మీ లేటర్. వుడ్ యూ చెక్ దిస్. ఇది కొంచెం చెక్ చేస్తారా? వుడ్ యూ చెక్ దిస్. వుడ్ యూ చెక్ దిస్. రైట్. వుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇది కొంచెం వివరించి చెప్తారా? రైట్. వుడ్ యూ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఇందాక చెప్పుకున్నాం కదా. రైట్. వుడ్ యూ టర్న్ ఆన్ అందాం ఈసారి. ఆన్ అంటే ఫ్యాన్ వేస్తారా అని అర్థం వస్తుంది. ఓకే. వుడ్ యూ టర్న్ ఆఫ్ అంటే ఆఫ్ చేయండి అని, ఓకే, కట్టేయండి అని. అదే టర్న్ ఆన్ అంటే కొంచెం వేస్తారా ఫ్యాన్ అని. వుడ్ యూ టర్న్ ఆన్ ద ఫ్యాన్. వుడ్ యూ క్యారీ దిస్ బ్యాగ్. ఈ బ్యాగ్ని కొంచెం తీసుకెళ్తారండి అంటే మోసుకొస్తారని. క్యారీ అంటే కొంచెం మోసుకొని వస్తారని. రైట్. వుడ్ యూ క్యారీ దిస్ బ్యాగ్. మోసుకొస్తారని వస్తుంది, కొంచెం తీసుకెళ్తారా మీతో అని కూడా అర్థం వస్తుంది. క్యారీ విత్ యూ అనమాట. వుడ్ యూ క్యారీ దిస్ బ్యాగ్ విత్ యూ. వుడ్ యూ క్యారీ దిస్ బ్యాగ్. రైట్. ఇలా. రైట్. నెక్స్ట్, వుడ్ యూ మైండ్. మీకు ఇబ్బంది లేకపోతే చేస్తారా అని చెప్పడం ఇంకొక టైప్ ఆఫ్ సెంటెన్స్. ఓకే. ఇంకొక టైప్ ఆఫ్ సెంటెన్స్ వుడ్ యూ మైండ్ అంటూ ఎలా ఫామ్ చేస్తాము, ఎలా చెప్తాము అనేది చూద్దాం. వుడ్ యూ మైండ్ అంటే ఏంటి? మీకు ఇబ్బంది లేకపోతే. ఓకే. మీకేం ఇబ్బంది లేకపోతే ఇలా చేస్తారండి అని చెప్పడం అనమాట. ఓకే. వుడ్ యూ మైండ్ ఎలా చెప్తాను చూడండి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, వుడ్ యూ మైండ్ అని చెప్తూ V1 ప్లస్ ING ఫామ్ రాస్తాము. ఓకే. ఇది ఇక్కడ V1 ప్లస్ ING ఫామ్ని రాస్తాము, ఇంగ్ ఫామ్ రాస్తాం అనమాట. చూడండి.
వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో. చూడండి V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ వచ్చింది కదా వర్బ్ ఇక్కడ. ఇక్కడ మైండ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ V1 ఫామ్ పెట్టండి. ఓకే. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో. కిటికీ మూయటం మీకు ఏమైనా అభ్యంతరం అండి. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ ఫర్ ఎ మినిట్. నాకు ఒక నిమిషం సహాయం చేయటం మీకు ఏమైనా ఇబ్బంది అండి. సహాయం చేయటం అని అడగడం అనమాట. సాయం చేస్తారా అనే అర్థమే వస్తుంది. సాయం చేయటం మీకు ఏమైనా ఇబ్బందా అని చెప్పడం. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ. మైండ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఇంగ్ ఫామ్ తీసుకోండి. ఓకే. హెల్పింగ్ మీ ఫర్ ఏ మినిట్. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ ఫర్ ఏ మినిట్. రైట్. వుడ్ యూ మైండ్ వెయిటింగ్ హియర్. ఇక్కడ వెయిట్ చేయడం మీకు ఏమైనా ఇబ్బంది అండి. వేచి ఉండడానికి వెయిట్ చేసి ఉంటారా, కొంచెం వెయిట్ చేస్తారండి. వుడ్ యూ మైండ్ వెయిటింగ్ హియర్. ఇక్కడ కూర్చొని వెయిట్ చేయడం మీకు ఏమైనా ఇష్టమా. వుడ్ యూ మైండ్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చోవడం మీకు ఏమైనా ఇబ్బందా, అలా అనమాట. ఓకే. వుడ్ యూ మైండ్ అంటే ఇంకేం చెప్తారు ఇక్కడ, V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ తీసుకోండి. రైట్. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ. కొంచెం మెల్లిగా మాట్లాడడం మీకు ఏమైనా అభ్యంతరం ఉందండి. ఏం లేకపోతే కొంచెం మెల్లిగా మాట్లాడతారా అని చెప్పడం అనమాట. ఓకే. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ స్లోలీ. మీరు ఈ ప్యాటర్న్ అర్థం చేశారంటే నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరే యూజ్ చేయగలుగుతారు ప్రమాణంగా. వుడ్ యూ మైండ్ వచ్చినప్పుడు ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ తీసుకోండి. రైట్. వుడ్ యూ మైండ్ స్పీకింగ్. రైట్. వుడ్ యూ మైండ్ షేరింగ్ యువర్ నోట్స్ విత్ మీ. వుడ్ యూ మైండ్ షేరింగ్ యువర్ నోట్స్ విత్ మీ. నాకు మీ నోట్స్ నాతో షేర్ చేసుకోవడం మీకు ఏమైనా ఇబ్బంది అండి. ఇబ్బంది లేకపోతే షేర్ చేసుకుంటారా, నాకు షేర్ చేస్తారా మీ నోట్స్ అని చెప్పడం అనమాట. మైండ్ వచ్చింది, తర్వాత ఏం రాసాము, V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. వుడ్ యూ మైండ్ షేరింగ్ యువర్ నోట్స్ విత్ మీ. వుడ్ యూ మైండ్ టర్నింగ్ డౌన్ ద వాల్యూమ్. కొంచెం సౌండ్ తగ్గిస్తారండి ప్లీజ్. ఎన్నిసార్లు అడుగుతాము మనం కదా. వుడ్ యూ మైండ్ టర్నింగ్ డౌన్ ద వాల్యూమ్. సౌండ్ తగ్గించడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందండి అని. వుడ్ యూ మైండ్ చెకింగ్ దిస్ మెసేజ్ ఫర్ మీ. నా కోసం కొంచెం ఈ మెసేజ్ చెక్ చేసి చూపిస్తారండి. నా స్పెక్టికల్స్ అక్కడ ఎక్కడో ఉన్నాయి, లేకుండా నేను చదవలేను, అలా అనమాట. కొంచెం చెక్ చేసి చెప్తారండి ప్లీజ్ అని అడగడం. అప్పుడు వుడ్ యూ మైండ్ అంటే చెకింగ్ అంటాం. వుడ్ యూ మైండ్ చెకింగ్. వుడ్ యూ మైండ్ చెకింగ్ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండంగా వాడేయగలుగుతారు క్లాస్ విన్న వెంటనే. వుడ్ యూ మైండ్ చెకింగ్ దిస్ మెసేజ్ ఫర్ మీ. నా కోసం కొంచెం ఈ మెసేజ్ని చెక్ చేసి ఇవ్వడం మీకు ఏమైనా ఇబ్బంది అండి అని. రైట్. వుడ్ యూ మైండ్ సెండింగ్ దిస్ ఫైల్. మీకు ఇబ్బంది లేకపోతే ఆ ఫైల్ నాకు పంపిస్తారా, మెసేజ్ చేస్తారా అని. ఓకే. మెయిల్ పంపిస్తారా అని. వుడ్ యూ మైండ్ సెండింగ్ దిస్ ఫైల్. వుడ్ యూ మైండ్ సెండింగ్ ద ఫైల్. వుడ్ యూ మైండ్ కమింగ్ ఎర్లీ టుమారో. రేపు కొంచెం త్వరగా రావడం మీకు ఏమైనా ఇబ్బంది అండి. వుడ్ యూ మైండ్ కమింగ్ ఎర్లీ టుమారో. మంచి సెంటెన్సెస్, బ్రహ్మాండమైన సెంటెన్సెస్, వెరీ గుడ్ స్ట్రక్చర్. ఓకే. కొంచెం అబ్జర్వ్ చేయండి, చక్కగా మీరు వాడగలుగుతారు. ఓకే. వుడ్ యూ మైండ్ కమింగ్ ఎర్లీ టుమారో. రైట్. యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వచ్చి వింటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.